అయ్యేటట్టున్నాయి నా మీద, అవి జైలు కూడా పోయేటట్టున్నది అనేటువంటి భయం పుట్టున్నది. అయితే మీరు ఇవాళ చేస్తా లేదా మనకు ఎట్లయినా వస్తుందని చెప్పి మీరు ఇంటి దగ్గర ఉంటే భూమి రాదు, కొట్లాడితేనే వస్తుంది. ఇందాక చెప్పలే కదా మన కామ్రేడ్స్, ఈ వరంగల్ నగరం, హన్మకొండ, వరంగల్, కాజీపేట నగరాల్లో వేల ఎకరాలలో ఇల్లు వేపించినాం. చాలా దిక్కుల పట్టాలు వచ్చినాయి. ఇదే ఎర్ర జెండా పార్టీ శంకర్ కాజీపేటలో ఉంటాడు. ఈయన పట్టాలు వచ్చినాయి వీళ్ళ ఏరియాలో జెండాలు పాటించి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. ఈయన ఎక్కడుంది? ఈయన వందల మంది రాజు ఉన్నాడు కదా, అలవాల రాజు, వాళ్ళందరి భూ పోరాటాల లోపల పెద్ద పెద్ద ఇళ్ళు అయినాయి, బిల్డింగ్లు అయినాయి. ఎర్ర జెండా పార్టీ భూ పోరాటం చేసింది. పోలీసులు కేసులు అన్నీ అయినాయి, ఏం చేయలేకపోయింది. వాళ్ళే వెనక తగ్గింది, భూమి వాళ్ళకు పేదలకు తక్కింది. అదే పద్ధతిలో ఖచ్చితంగా ఈ భూమి మీకు అయిన వాళ్ళు కొట్లాడతాం. ఎంఆర్ఓ తహసీల్దార్ మీద వినలేదనుకో ఆర్డీఓ మీద కొట్లాడతాం, వినలేదనుకో కలెక్టర్ మీద కొట్లాడతాం, వినలేదనుకో హైదరాబాద్లో ఉంటారు అధికారులు, రెవెన్యూ అధికారులు, వాళ్ళ మీద కొట్లాడతాం, వినలేదనుకో అవసరమైతే ఢిల్లీ కూడా పోతాం. ఢిల్లీ దాకా మన పార్టీ ఇక్కడనే కాదు, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎర్ర జెండా పార్టీ ఉన్నది. వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వాళ్ళే అలసిపోవాలి, మనం అలసిపోవు. మన పోరాటాలు చూసి వాళ్ళు అలసిపోవాలి తప్ప మనము ఎప్పుడైతే ఆ భూమి పేదలకు వస్తుందో వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం మీకు అండగా ఉంటాం. ఆ భూమి మీకు న్యాయపరంగా రావాలి. చాలా చెప్పారు కాబట్టి ఆ విషయాలను మళ్ళీ చెప్పను. ఒకటే మాట చెప్తా ఉన్నా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకు అండగా ఉంటుంది. మన పార్టీ ఉంటుంది, మన ఎమ్మెల్యే గారు చెట్టు మీద బాగున్నాయి, అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా మీకు అండగా ఉంటారు. కేసులు అయితే ముందర మా మీద అయితే మీరేం భయపడకండి, పోలీసులు వచ్చినా భయపడద్దు. మనం న్యాయం అడుగుతాం, న్యాయం మన పక్కనే ఉన్నది కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులు వచ్చినా, రెవెన్యూ అధికారులు వచ్చినా, లేకపోతే గుండాలు మనోజ్ పెట్టి గుండాలు పెట్టినా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎదిరించాలి, సాధించడం కోసం ఆయనకు ఒక చిన్న ఆపరేషన్ అయింది. ఆపరేషన్ మాట్లాడినా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆ భూమి మీకు దక్కేంత వరకు పార్టీ మీరేం ఆశ్చర్యపడకండి, మీరంతా ఐక్యంగా ఉండండి.